పరిస్థితుల్లో మీటింగ్ సారాంశం ఏంటండి? రేపు ప్రత్యేక సమావేశం అంటే ఏంటి దాని సారాంశం? మీరు ఎన్ని పెట్టుకున్నా సరే మాకు భయపడేది లేదు, జనసేన భయపడే పార్టీ కాదు, పవన్ దమ్మున్నోడు నిజాయితీపరుడు అంటున్నారు వాళ్ళు. మీరే ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి అడపా అని. చాలా తప్పు మాట అది. ఎందుకంటే మీకు తెలిసి, నాకు తెలిసి, కృష్ణాంజనేయులు గారికి తెలిసి, వాళ్ళకి తెలిసినా చెప్పరు, పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కువ విజయవాడలో ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? ఎట్లా సార్ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? కార్యక్రమాలండి 19 కార్యక్రమాల్లో సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు? ప్రతి కార్యక్రమం పైన వీళ్ళు చేసినటువంటి ప్రతి అన్యాయాల పైన, అక్రమాల పైన, దౌర్జన్యాల పైన వీళ్ళు చేసిన ఎన్నున్నాయండి? 19 పోనీ 38 లేదా 100, 50 ఎన్ని అరాచకాలు చేశారు? ఎన్ని అరాచకాల మీద ఆయన బయటకు వచ్చి మాట్లాడారు అంటే మీకు తెల్లా? కాదు, నాకు మీకు తెలియదా? ఇంకా తెలుసుకోవాలని. అవునబ్బా, మీకు తెలియదేమో చెప్పండి, మీకు తెలియకుండా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు మామిడికాయల రేటు కర్ణాటకలో పెరిగినప్పుడు రేటుకు సంబంధించి పోయినారు. ఇక్కడ వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వచ్చినారు, విద్యార్థులకు సంబంధించిన దాంట్లో పాటు తిరిగినారు, రైతులకు సంబంధించిన దానిపైన తిరిగినారు. అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ వీళ్ళు చేసినటువంటి గుంటూరులో మటర్ గానీ, లేక సత్తెనపల్లిలో జరిగిన దాని కానీ, అనంతపూర్లో జరిగిన ముచ్చుమర్లో జరిగినటువంటి రేపుకు సంబంధించి కానీ, పిఠాపురం జరిగిన దానికి కానీ, ప్రతి దానికి ప్రతి చోట స్పందిస్తూనే ఉన్నారు. ఇంతకన్నా చెప్పేది పర్యటనలండి, పర్యటనల కోసం నేను చెప్తాను. అదే సార్, అదే పర్యటనలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ కి సంబంధించి పర్యటన చేస్తున్నాడా లేదా? పొగాకు సంబంధించి పర్యటన చేసినాడా లేదా? సరేనండి, 19 నెలల్లో ఒక 5 సార్లు 10 సార్లు అంతేనా? ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒక్కసారి రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళను వారానికి 2 రోజులు మాత్రమే ఆయన బిజినెస్ కి సంబంధించి చూసుకుంటూ 5 రోజులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి రాలేదు, అడపాదడప వచ్చినారంటారు. ప్రతి కార్యక్రమము ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమావేశం కానీ, నాయకులతో సమావేశం కానీ చేస్తూ పార్టీ పటిష్ట. నేను అది కూడా చెప్పాను, దాన్ని బలోపేతం చేస్తున్నారు, సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి రంగం మొత్తం సిద్ధం చేశారు, ఇప్పుడు ఆ పని మీదే ఉన్నారని కూడా నేను చెప్పాను. అది మీరు వినలేదేమో. ఆ పని మీద ఉన్నారంటూ అడపదడప అనేది ఒకటి వచ్చింది కదా, ఆ పని మీద అంటున్నారు అడపదడప. వారానికి 5 రోజులు తాడేపల్లిలోనే ఎక్కడికెక్కడ వెళ్తున్నారు కదా, పెళ్లిలో పోతున్నారు, అన్ని కార్యక్రమాలకు ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు కదా. సరే, కూటమిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లో తనదైన స్టైల్లో రాజకీయాలు చేస్తున్నారు. ఓకే, కంటిన్యూ చేయండి. రేపు ఏం చేయబోతున్నారు? అవునబ్బా, కూటమి రాజకీయ పార్టీ పెట్టుకున్నది ఎవరు కూడా అధికారంలోకి రావాలనే ఉద్దేశమే కదా, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కదా. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కాబట్టి గతంలో చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ వచ్చింది. వీళ్ళకి ఆదరణ కరువు అయిపోయింది కాబట్టే కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనో, నాయకుల మీదనో దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, మర్డర్లు చేయడము, మర్డర్ చేసిన వాళ్ళని మూడ్చుకోనికుండా చేయడము, రేపులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి కనీసం ఆ శవాలు కూడా లేకుండా చేయడము, వీళ్ళపైన కేసులు పెట్టించుకోవాల్సిన వదిలిపెట్టేసి మా పార్టీ పైన కేసులు పెట్టడము, వీళ్ళు మర్డర్ చేయడము, ఆ మర్డర్లు తిరిగేసి మా మీద కేసు పెట్టడము. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి, వీళ్ళు సూపర్ ఫ్లాప్ అయినారు కాబట్టి సూపర్ 6 అనేది 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఆ ప్రోగ్రామ్ స్పందన కరువు అయితేనే ఇంకా ఎవరు రారనే ఉద్దేశంలో భాగంగానే పోతున్నారు కదా. రేపు ఏం చేయబోతున్నారు? అదేమన్నా ఉన్నాయా ఇన్పుట్స్ మీ దగ్గర? ప్రత్యేకించి ఏమి చేస్తున్నదో నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడికక్కడ మెయిన్ లీడర్లను పిలిపించుకుంటారు. ఒక్కొక్క పార్లమెంట్ కి సంబంధించినటువంటి లీడర్లను పిలిపించుకొని వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళకి అయిపోయిన తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వారానికి ఒక రోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వాళ్ళతో డిస్కషన్ చేసే కార్యక్రమం ఉంటుంది. డిస్కషన్ జరిగిన తర్వాత ఏదో మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలసాలనే ఉద్దేశంలో భాగంగానే వారానికి ఒక రోజు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత వాటితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీలు వేసే కార్యక్రమానికి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? అప్పుడే ఇన్ఛార్జీలు పెట్టేస్తున్నారా నియోజకవర్గాల్లో కానీ, పార్లమెంట్ నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని? ఇప్పుడు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు ఎక్కడికక్కడ ఇప్పటికి అట్లే కంటిన్యూ ఉన్నారు. ఒకరిద్దరు తప్పితే, ఎక్కడైనా ఒకరిద్దరు తప్పితే కొంతమంది కంటిన్యూ కాదండి. మొన్న కాదు, ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మోహన్ రెడ్డి గారు దీని మీద సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. 80 మందిని ఎంతమందిలో మార్చారు మొన్న, అంతేనా? నియోజకవర్గాలు గత ఎన్నికల్లోని సరే 70 మందిని 80 మందిలో మార్చారు.
సో మరి ఇప్పుడు వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేకపోతే పాత వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారా? ఈ చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా తేలలేదా? ఇప్పుడు 3 సంవత్సరాల పైన ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ వరకు ఇప్పటికిప్పుడే క్యాండిడేట్ అనౌన్స్ ఎవరు చేయరు. అంతవరకు పని జరుగుతూ ఉంటుంది, పని చేస్తూ ఉంటారు. ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరెవరు చేయలేదు అనేది చూస్తుంటారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం కోసమే ఇప్పుడు గ్రామ స్థాయి నుండి పూర్తిగా కమిటీలు వేసే కార్యక్రమం, గ్రామం కాదు వార్డు నుండి కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత, కమిటీలో వేసిన తర్వాత వాళ్ళను మళ్ళీ ఆ నియోజకవర్గంలో రచ్చబండ పెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియజేస్తూ ఏం చేయాలనే కార్యక్రమాన్ని చెప్తూ ఆ విధంగా ముందుకు వెళ్లే కార్యక్రమం చేపట్టడంతో పాటు పార్టీని పటిష్టపరిచి ఎక్కడికక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపించే కార్యక్రమంలో భాగంగా వారానికి ఓ రోజు రచ్చబండ కార్యక్రమం ప్రతి గ్రామంలో పెడుతున్నాము. ఒక్క నిమిషం. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అందుకే మాకు జనం నిరాజనం పలుకుతున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో భాగంగా చేసిన దానికి 1,00,000 పైన, 1 కోటి పైన సంతకాలు పెట్టారంటే దీన్ని బట్టి జనంలో వాళ్ళకి కప్పిపుచ్చుకోవడం కోసమే వాళ్ళ సర్వ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే కృష్ణాంజలి